లండన్‌లో నిన్న యాంటీ ఇమ్మిగ్రేషన్ ర్యాలీ అయితే జరిగింది. దాదాపు 1,00,000 మందికి పైగానే ఈ ర్యాలీలో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఒకవైపు ఏమొచ్చేసి ఈ వలసదారులు వద్దంటూ ర్యాలీ, మరొక వైపు ఏమొచ్చేసి జాతి అహంకారం మీద కూడా ఒక 5-6 వేల మంది అయితే ర్యాలీ చేశారు. ఈ రెండు గ్రూపుల్ని ఎక్కడ కూడా కలవకుండా, ఇటువంటి దాడులు జరగకుండా పోలీసులు అయితే తీవ్ర ప్రయత్నాలు అయితే చేశారు. ముఖ్యంగా ఈ ర్యాలీ చేస్తున్నటువంటి వారిని చెదరగొట్టడానికి పోలీసులు చేసినటువంటి ప్రయత్నాల్లో ఈ ర్యాలీ చేసినటువంటి వారు కూడా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి వాటర్ బాటిల్స్, మరి చిన్న చిన్న ఆయుధాలతో అయితే పోలీసుల మీద దాడి చేశారు. దానివల్ల 26 మంది లండన్ పోలీసులకి అయితే తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అందులో 4 పరిస్థితి విషమంగా కూడా ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు లండన్ భారతీయులతోటి నిండిపోయింది. అలాగే మరికొంతమంది ముఖ్యంగా ముస్లిం దేశాల నుండి విపరీతంగా వచ్చేసారు. లండన్ చేసుకున్న తప్పేంటి? లండన్ ఎవరినైనా సరే, ఏ ప్రపంచంలో ఏ దేశంలో తప్పులు చేసినా సరే లండన్ రూల్స్ ప్రకారం, అదే బ్రిటన్ రూల్స్ ప్రకారం అక్కడ అందరూ వచ్చి స్థిరపడిపోయారు. ఏ అవినీతి పరుడైనా స్థిరపడొచ్చు, ఏ నేరగాడైనా స్థిరపడొచ్చు. ఇప్పుడు ఆ విధంగా లండన్ లో మొత్తం నేరగాళ్ళు, ముస్లింస్, వాళ్ళతో పాటు మన భారతీయులు కూడా బ్రతుకు తెరువు కోసం వెళ్ళి ఎక్కువైపోయారు. ఇప్పుడు దానివల్ల వాళ్ళకి స్థానికంగా ఉద్యోగాలు పోతున్నాయని ఇప్పుడు అమెరికా జెండాలతోటి, ఇజ్రాయెల్ జెండాలతోటి, అలాగే యూకే జెండాలతోటి అయితే వాళ్ళందరూ కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. అలాగే అక్కడ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాలు కూడా చేశారు. కీర్ స్టార్మర్ గురించి అయితే వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వలసల్ని ఆపాలంటూ ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వమే ముందుకు రావాలని వీళ్ళందరూ కూడా చేసినటువంటి ప్రయత్నాలు. నిజంగా ఏ దేశంలోనైనా సరే ఇతర దేశస్తులు ఎక్కువైపోతే మరి ఇదే పరిస్థితి వస్తుంది. మన దేశంలో కూడా మరి ఎంతమంది ఉన్నారు? 7-8 కోట్ల మంది అప్పనంగా తింటూ, మన రేషన్ బుక్కేస్తూ, మన మీదే దాడులు చేస్తూ, మన రాజకీయాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి వారి గురించి కూడా మరి ఇక్కడ మనం పట్టించుకోవాలి. అలాగే మన భారతీయులు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడ అన్ని దగ్గరలా కూడా ఆస్ట్రేలియా, అమెరికా, ఇప్పుడేమొచ్చేసి యూకే, ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మరి మనం ఎందుకు ఇక్కడ ఉపేక్షిస్తున్నామో అర్థం కాలేదు. ఇప్పుడు లండన్ ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందంటే, ఇప్పుడు ఆ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి నుంచి బయటపడడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఇక అది కష్టమే, చేయి దాటిపోయింది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే, ఆ చెయ్యి దాటిపోయింది. కాకపోతే దాన్ని మళ్ళీ వెనక్కి పంపించగలిగితే, బంగ్లాదేశ్ రోహింగ్యాల నుండి పంపించేసి పాకిస్తాన్ ముస్లిమ్స్ నుండి పంపించేస్తే మన దేశం కూడా ప్రశాంతంగా ఉంటది. ఉగ్రవాదులకి చాలా వరకు ఈ సపోర్ట్ చేస్తుంది కూడా వీళ్ళే. కాబట్టి ఇలాంటి వారిని అందరినీ కూడా మనం బయటికి తోసేయాలి. మన దేశం ఏమైనా ఇప్పుడు ఏమైనా దీంట్లో ఉందా? మన దేశం కూడా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది.